దేవాది దేవుడు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు అయిన మన ప్రభు అయిన యేసు స్వామి ఆ దివ్యమైనటువంటి నామం మన జ్ఞాపకం చేసుకోవటం, దేవుడు అత్యున్నత సింహాసనం నుండి మనం చూస్తూ కాపాడుతున్న దేవుడు, అంతమటికే కాకుండా తాను నివాస స్థలంలో నుండి భూలోక నివాసం చూస్తూ తనేది భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు ఎదురు చూచు వారి మీద దేవుడు ఇచ్చినది. కాబట్టి ఈ సమయంలో ఆ దేవాది దేవుని ఆరాధించటం, ఘనపరచటం, అత్యున్నత సింహాసనం చూస్తున్న దేవుని మరవకుండా మరి ధ్యానించటం ఎంతైనా అవసరం. కాబట్టి ముందుగా మనమందరం దేవాది దేవునికి వందనము చెల్లిద్దాం. ఎందుకనగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించాలి. మరి అదేవిధంగా రెండవదిగా మరి ఈ విధంగా ఫేస్బుక్ ద్వారా మన అందరం కలిసి దేవుడు స్తుతించేటువంటి గొప్ప ఘనత దేవుడు మనకు అందరికి ఇచ్చినందుకు, మరి సజీవ లెక్కలో ఉంచినందుకు కూడా దేవునికి వందనాలు మనం చెల్లించాలి. మరి సెలవులు మరి చిన్న ప్రార్థన తర్వాత ఈ ఆరాధన ప్రారంభించుదాం. గొప్ప దేవా, మా ప్రభు, మా రక్షక, మీ అమూల్యమైనటువంటి ప్రేమ, మా ప్రభు మీ కృప, మీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని అన్ని వేళలు కాపాడుతున్నారు దేవా. ఈనాడున్న భయంకర స్థితిలో ఆలయంలో లేకపోయినా కనబడకపోయినప్పటికీ మీ ప్రసన్నత, మీ సన్నిధి మాతో ఉంచడానికి మమ్మల్ని అందరినీ కుటుంబ సమేతముగా సమయాన మా ప్రభు ప్రతి కుటుంబాన్ని దీవించండి. పరిమితముగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరాధిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. అన్నిటి మించి మా ప్రభు, మా రక్షక, మరి సమయంలో ఆరాధన మీ మహిమను మాకు చూపించమని ఎవరెవరైతే మీ సన్నిధిని ఆశిస్తూ వారిని దీవించండి. మరోసారి మా ప్రభు పరీక్షలు లేని వారిని జ్ఞాపకం చేసుకుని వారిని మా ప్రభు మరి ఈ సమయంలో మా ప్రభు ఈ ప్రశస్తమైన సమయంలో మీ ప్రసన్నత, మీ సన్నిధి మాతో ఉంచి పాట పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మీ పవిత్రమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి నామమును మరి మీ పునరుత్థాన శక్తిని మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందుతూ మరి మా ప్రభు ఘనత, మహిమ ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నుండి 18వ పాట పాడుకుందాం. చివరి వచనము పాడినప్పుడు సంఘమంతా నిలుచున్నామని మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 18వ పాట పాడుకుందాం. కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము తోడా నుండే తనను చూనముచు తోడాదను నీ పాద సన్నిధి, కూడికొని ఉన్నాము సంఘ
దేవుని ఆరాధించుదాము. 17వ పుటలో ఉన్నటువంటి ఆరాధన క్రమమును అనుసరించుదాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసే దినం. దీనిని మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పదవులు అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మతో ఆదియందును ఇప్పుడు నీ ఎల్లప్పుడూ ఉండినట్లు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కలిసి దిగో ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ కుమారుడు మా రక్షకుడికి ఇచ్చడం వల్ల లోకుని ఎంతో ప్రేమించున్నామని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించుచున్నాను. కుమారుడైన మా దేవ, మా అపరాధ నిమిత్తం మా పగిబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయటం పాపపు తప్ప నిమిషం మా వల్ల చేయబడినందుకే నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్మమైన దేవ, సత్యమంతులను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకే నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మమైన దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపం తప్పుకోలు పిలుపు వాక్యములు విందాం. నేను లేచి నా తండ్రికి వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకునేటప్పుడు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారు అని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందుము, మరి మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాప క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయండి. అందరూ మోకరించి లేదా కూర్చుని మౌనముగా ఉండి మనం పరీక్షించుకుందాం. సర్వదేవునిత మన పాపములను వినమితో ఒప్పుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరమ తండ్రి, తప్పిపోయిన గొర్రెల మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచన ఆశ మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆత్మను వీడితిమి. మేము చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువైన క్రీస్తు యేసు చేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడిత మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములు ఒప్పుకొని వారిని కాయం, పశ్చాత్తాపడి వారిని చేర్చుకును. మిక్కిలి కనికర తండ్రి, నీ పరిశుద్ధానామ మహిమ కలుగులాగున మేనిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికర పాపం క్షమించి వారి నుండి మనం విడుదల చేసి మన నడత దిద్దుకొట్టి తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనకు కూర్చునిండగా నేటి దినకు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ పాఠము చదివి వినిపించబడును. మొదటి పాఠం నిర్గమాకాండము 14వ అధ్యాయం 10 నుంచి 20 వచనములు. నిర్గమాకాండం 14 చదువగా విందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 10 నుంచి 20 వచనములు. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పాఠంగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా విందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి ప్రారంభం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా
జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులు అవుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పింది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును. మీరు ఊరికయే ఉండవల్లని ప్రజలతో చెప్పారు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆర్ని నేల మీద నడిచిపోదు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకున్నాను. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురని. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఇంతటితో దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథం 116వ సంకీర్తన ఆ మొదటి 13 వచనములు చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 116వ సంకీర్తన మొదటి 13 వచనములు చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విశ్రమింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీకు తప్పించున్నావు. సజీవుల దేశములలో యెహోవా సన్నిధి నేను కాలం గడుపుదును. నేను అలాగున మాటలాడి నమ్మిక ఇచ్చి తిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడను కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటినీ నేను ఆయనకేమి చెల్లించుదును. రక్షణ పాత్ర చేదపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగు. పత్రిక పాఠము అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనము నుండి మరి 26 వరకున
దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనాల వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి ప్రారంభం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్రాలను దయ్యం పట్టినదై సోది చెప్పట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక సౌలు వ్యాఖ్యపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూసి సౌలును శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయింది. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులైంది రోమీయులమైన మనము అంగీకరించటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచరించుతూ మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పింది. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చేది. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేది. చెరసాల పునాదులు అదరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేవి. అందరి బంధకములు ఊడేను. ఇంతతో పరిశుద్ధులైన యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు చదవగా విందాము. ఆత్మానడుపు సత్యములోనికి పూడే, ఆత్మానడుపు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 1 వచన ప్రారంభం. పరిశుద్ధుడైన యోహాను రాసిన శుభవార్త 14వ అధ్యాయం 1 వచన ప్రారంభం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అనేక నివాసములు కలవు, లేడెల్ల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యందు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలియని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడగగా యేసు, నేనే మార్గము, నేనే సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి దగ్గరకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పాను. ఇది దేవుని వాక్యం. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 462వ పాట, 462వ పాట కొన్ని వచనములు మాత్రం పాడుకుందాం. 462
జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను, నీదగు మాదిరి జాడలను. మా పాదములను తోట్రిలకుండగా, మా పాదములను తోట్రిలకుండగా, మాకిడు దినమును ఈ కృప దినమున, మాకిడు బలమును ఈ కృప దినమున. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను, మేము మార్గము చూడగను. మా రక్షకని అడుగుదాడలు, మా రక్షకని అడుగుదాడలు, మరువక విడువక నడువక కృపణిడు, మరువక విడువక నడువక కృపణిడు. ప్రయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఇహ పరములు నినుగాక ప్రేమతో ఎవరిని గొలచెదము, ఎవరిని ప్రేమింపవశమే. విహరించెదము యేసుని వెంబడి, వివరించెదము యేసుని వెంబడి. మహిమ రాజ్యమున యేసుని గొలువగా, మహిమ రాజ్యమున యేసుని గొలువగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. కట్టేనండి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఈ ప్రేమ గొప్పది. ఈ పరిస్థితుల్లో మా అందరి ప్రార్థనలు అంగీకరించి భయంకర స్థితిలో అందరినీ కాపాడుతున్నారు. పెద్దలు కూడా దీవించి కాపాడుతున్నారు. మా గొప్ప దేవా మీకు వందనము. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు మీ సన్నిధిని మాతో ఉంచారు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి కాపాడండి. ఈ సమయంలో వాక్యం గురించి ధ్యానం చేస్తున్న సమయాన ప్రభు మీ పునరుద్ధాన శక్తిని మాట్లాడుతూ నాతో ఉంచి మీ స్వరాన్ని వినిపించండి దేవ. కాబట్టి మాకు అవసరమైన సూక్తులు మమ్మల్ని బలపరిచి ఈ దినాల్లో మీ ప్రశస్తమైన దీవెనతో అందరినీ కాపాడి మీరే మహిమ పొందమని ఈ మరొకసారి మా ప్రభు ఈ వాక్య ధ్యానములో ఈ వెలుగులో మమ్మల్ని నడిపించమని, మాకు అవసరం సూక్తులు బలపరచమని మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని బట్టి మార్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఈ విధంగా
మరి ఎల్లో ఉన్నప్పుడు వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన మహాభాగ్యం. చాలామందికి ఈ భాగ్యం లేక బాధపడుతున్న దినాలు. మనకైతే దేవాది దేవుడిచ్చిన మహాభాగ్యం. అందుని బట్టి మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు మన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తన స్వరక్తి ఇచ్చుకున్న సంఘములు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి కాపాడుతున్నారు. అందుకు దేవునికి వందనం చెల్లించాలి. మరి ముఖ్యముగా ఇది పునరుత్థానం తర్వాత 4వ ఆదివారం వరకు కూడా మరి దేవుడు కాపాడారు. అన్నిటి మించి మరి మార్చి 22వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ మాసం వరకు దేవుడు కాపాడాడు. ఆ భయంకరమైన వ్యాధి మన అంటకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. మరి అంత మటుకే కాకుండా మరి సమయంలో ఇలాంటి అవకాశం అనగా ఫేస్బుక్ ద్వారా అవకాశం కల్పిస్తున్న మన బిడ్డలు రవితేజను బట్టి మనోజుని బట్టి కూడా మరి వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఇచ్చిన ఈ టెక్నాలజీ ద్వారా మనము మరి ఫేస్బుక్లో చూడగలుగుతున్నాం ఆరాధన అంతటిని కూడా. మరి అదే విధముగా మన సంఘం అయితేనేమి పాస్టర్ కమిటీ మెంబర్స్ ప్రార్థన చేస్తున్నారు. మరి పాస్టర్ కమిటీ వారు ప్రత్యేకమైన ప్రార్థనలో ఉంటున్నారు. వారికి కూడా వందనాలు మనం తెలియజేయాలి. మరి సమయంలో ప్రతి వారము ఒక అంశం మీద మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈ అంశంలో ఈనాటి అంశము ఏమిటనగా మార్గమై ఉన్న క్రీస్తును నమ్ముట అనేటువంటి మాట. మార్గమై ఉన్న క్రీస్తును నమ్ముట. అవును, ఆయన మార్గముగా ఉన్నారు కాబట్టి, ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి, మరి ఆయన నమ్ముతున్నాం కాబట్టి ఈనాటి వరకు మనమందరం కూడా క్షేమంగా ఉన్నామని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యముగా రాజు వరకు ఈ మధ్యకాలంలో ఎందరెందరో తమ జన్మదినాలు వచ్చి ఉంటాయి. వివాహ మహోత్సవాలు కూడా జరుపుకుంటుంటారు. మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి కొరకు సంఘ పక్షాన్ని నేను కూడా ఆ వివాహ మహోత్సవ సందర్భంగా వారిని దేవుడు దీవించాలని, మరి ఒకవేళ మధ్యకాలంలో దేవుడు దీవించాలని, మీకు ఆయా సమయంలో దేవుడికి వందనాలు చెల్లిస్తున్న వారు, ప్రత్యేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వారు, ఇంట్లో పరిస్థితులు బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్న వారు. కాబట్టి ఈ సమయంలో మరి ఈ ప్రత్యేకమైన దినాన మరి దేవుని మనం ధ్యానం చేసుకుందాం. మార్గమైన క్రీస్తును నమ్ముట అనే మాట ఈ దినాన మనము అందరం కూడా ధ్యానం చేయవలసినగా ఉన్నటువంటి. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఏమిటనగా, వాస్తవం మనం ఆలోచన చేస్తే దేవుడు ముందుగా మనకు పరిశుద్ధ గ్రంథం ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధ గ్రంథంలోనే అన్ని మార్గాలు మనకున్నాయి. క్షేమకరమైన మార్గాలు ఉన్నాయి. విశ్వసించిన వారికి ఎలాంటి మార్గములు దేవుడు నడిపింపచేస్తాడు, విశ్వసించిన వారికి ఎలాంటి స్థితులు ఉంటాయో మనం చూస్తాం. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో కూడా 8వ అక్కడంతా కూడా మనం చూస్తే, ఇదిగో మీరుట జీవమును మరణమును ఉంచి ఉన్నాను, మీరు దేని కోరుతారో కోరుడి అనేటువంటి మాట చూస్తాం. కానీ మనకిచ్చిన మార్గం జీవ మార్గం. ఎందుకనగా మరి ఎందరో బాబాలు స్వామిలు ఎందరెందరో వచ్చారు, కానీ ఎవరు కూడా చెప్పలేని గొప్ప మాట ఏమిటో తెలుసా? ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, యేసు చెప్పినటువంటి మాట 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను అనే మాట మనందరికీ బాగా తెలుసు. మనంతా పూర్వపు చరిత్రలో మనం వెళ్ళినట్టయితే ఇశ్రాయేలు జనాంగము బాధలో ఉన్న సమయం, ఐగుప్తీయులు మరి చేస్తున్నటువంటి ఆ శ్రమలు, ఆ బానిసత్వం భారం తట్టుకోలేక దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏమిటనగా, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి మార్గం చూపించారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అనగా ఎవరు ఆరాధన చేస్తే, ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు వారికి సమీపంగా ఉండి ఆయనే మార్గంగా ఉండే స్థితిని మనకి ఇస్తారు. అది ఎలాంటి స్థితి అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, నమ్మకంతో మనం ప్రార్థించినప్పుడు ఆ దేవాది దేవుడు మనకు మార్గమై యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ మార్గం చేసి చూపించి నడిపించే స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములు, దేవుడు తనకు విధేయులైన వారికి దీర్ఘాయువుని ఇస్తాడు. దానికి జ్ఞాపకం చూసుకోవాలి. అనగా ఎవరైతే విధేయత కలిగిన జీవితం కలిగి ఉంటారో వారందరికీ కూడా దేవుడు ఇచ్చే ధన్యత ఏమిటనగా దీర్ఘాయువుని ఇస్తాడు. అనగా 9వ సామెతల గ్రంథం 9:11 కూడా చూస్తే, జీవించే సంవత్సరములు అధికమవును అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకనగా
నడిచేటప్పుడు మరి కాళ్ళు మరి తడబడకుండా నడిపింప చేస్తానని దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. పరిగెత్తుతున్నప్పుడు కూడా అడుగులను తడబడకుండా చేసే దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నటువంటి ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారో వారి జీవితం అంతా కూడా వెలుగు మేము నడిపింప చేస్తారు. అందును బట్టి మనకు మార్గమైన క్రీస్తుని మనం నమ్ముతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 37వ కీర్తన 5-6 వచనాలు చూస్తే మరి కీర్తన 37వ అధ్యాయం కీర్తన 37వ కీర్తన 5-6 వచనాలు చూస్తే నీ మార్గమును దేవునికి అప్పగించుము. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా మన మార్గాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఆ మార్గమంతా దేవుడు తన చేతులకు తీసుకొని ఒక క్రమమైన రీతిలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీవు దేవుడిని నమ్ముకొను, అప్పుడు ఆయన నీ కార్యము సఫలము చేయును అన్న మాట చూస్తాం. అవును, అందును బట్టి మనము మార్గమైన క్రీస్తును వెంబడిస్తున్నాం కాబట్టి శశువు లెక్కలో ఉండగలుగుతున్నాం. మన మార్గంలో దేవుడు తోడుగా ఉండి తన హస్తం కాపాడుతూ నడిపింప చేస్తున్నారనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ చరిత్రను మనం ఆలోచన చేస్తే ఎందరెందరో భక్తులు మరి మన దేశానికి వచ్చి తమ సేవలు చేశారు విదేశీయులు. అలాగా వాళ్ళు కేవలం ఏదో స్వార్థం కోసం కాదు, కానీ వారు నమ్మిన దేవుడు వారికి మార్గముగా జీవముగా సత్యముగా ఉన్న దేవుడు నమ్మినటువంటి చాలా మంది మన దేశానికి వచ్చేసారు. వారికి ఉన్నటువంటి విలాస జీవితాన్ని విడిచిపెట్టి స్వామి ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మనకు కూడా దేవుడి సేవలో కష్టపడాలని తలపుతో కూడా ఎంత భారమైనప్పటికీ కష్టమైనప్పటికీ దేవుడి మార్గం నడిచారు, మనల్ని దేవుడి మార్గం నడిపింపచేశారు. అవును, ఈనాడు మనం చూస్తే మరి చాలా ఏళ్ళ కిందట కూడా మన దేశానికి వచ్చిన స్త్రీ మరి మిషనరీలు స్త్రీలు అయితేనేమి పురుషులు అయితేనేమి వారు ఎంతో శ్రమపడి సేవ చేశారు. నిజంగానే ఆహార నియమాల విషయంలో కూడా వారు సరిగా లేకపోయినప్పటికీ దేవుడి సేవ కోసం దేవుడి కొరకు ఆ మార్గాన్ని ఎన్నుకొని సేవ చేశారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ కేరళలో ప్రవహించే నది పేరు పెరియార్ అన్నటువంటి నది. మరి ఈ నదిలో వస్తున్న నీరంతా కూడా అరేబియా సముద్రం కానీ ఉప్పు నీరుగా మారిపోతుంది. అరే, ఇంత ప్రయోజనకరంగా ఉన్నటువంటి మంచి సస్యశ్యామలం ఉన్నటువంటి నది మరి ఏమైపోతుంది? అదంతా కూడా అరేబియా సముద్రం కలిపి ఉప్పు నీరుగా మారిపోతుంది. ఏం ప్రయోజనం లేదు ఈ పరిస్థితి. ఎందుకనగా ఈ తమిళనాడు అన్న సరిహద్దు ప్రాంతం తమిళనాడు ఉన్నటువంటి మాట. ఆ తమిళనాడు తీవ్రమైన నీటి ఎద్దడి వ్యవసాయానికి కూడా సాధ్యం కాని ప్రక్కనే ఉంది. కానీ ఆ నది అంతా కూడా ఏం జరిగిపోతుందంటే మరి అరేబియా సముద్రం కలిసిపోతున్నటువంటి మాట. మరి ప్రజలకు త్రాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు. కానీ అలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆనాడు మనకు ప్రెసిడెన్సీ మిలిటరీ ఇంజనీర్గా ఉన్నటువంటి వారు 1870 సంవత్సరం దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఏనాడో సేవ చేసిన వారికి జ్ఞాపకం చేసుకుందాం. అనగా 1870 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి మిలిటరీ ఇంజనీర్గా ఉన్నటువంటి కల్నల్ జాన్ పెన్నీ క్విక్ అనేటువంటి ఆయన ఒక ఆలోచన కలిగి యేసుని వెంబడించేవాడు, ప్రార్థన జీవితం కలిగిన వాడు, వచ్చిన వారికి దేవుని వాక్యం అందించేటువంటి వాడు. ఈయన ఒకసారి ఆలోచన చేశారు, ఈ పెరియార్ నదీ జలాలు ఎందుకు వృధాగా ఈ ఉపసముద్రం పాలు కావాలి. కాబట్టి ఏమిటంటే 1887వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మించాలని ప్రార్థన చేసుకొని ప్రారంభించాడు. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, ఆనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పటికీ మరి ప్రభుత్వం వారు ఏమన్నారంటే భారీ వర్షాల కారణాన కాబట్టి శాశ్వతంగా ఈ పనులు నిర్మాణ పనులు ఆపివేద్దామన్నటువంటి ఆదేశం చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సమయం వాస్తవంగా తెలుసుకుంటే ఆయన తెలుసుకున్న నిజమా కాదని తెలుసుకున్నప్పుడు మరి అవసరమైన నిధులు లేవని తెలుసుకొని వారు ప్రభుత్వం వారి మాట చెప్పారట. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అప్పుడు ఇదేం చేశాడు, ప్రభుత్వానికి మరి అనుమతితో చేసిన పని ఏమిటనగా ఇంగ్లాండ్కి వెళ్ళాడు. తన భార్యకు నగలను తీసేశాడు. ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేశాడు. అంతా డబ్బు అమ్మేసి మరి ఇండియాకి మరలా వచ్చి 1809వ సంవత్సరంలో ఆనకట్ట నిర్మించి పూర్తి చేశాడట. దయచేసి గమనిద్దాం. అవసరమా? లేదు. ఆయన చేసిన ఏమిటనగా ఇది ఒకరికి ఉపయోగపడాలి. దేవుని పేరటి కార్యక్రమం జరిపితే దేవుని మార్గములందరూ నడుస్తారు, ఆ విశ్వాసం కలిగిన జీవితం కలిగి ఉంటాడు ఉద్దేశం చేత ఆ మహానుభావుడు తన ఆస్తిపాస్తులను సమస్తాన్ని అమ్మివేసి
1895 సంవత్సరంలో ఆనకట్ట నిర్మించి పూర్తి చేశాడు. ఈనాటి వరకు దాని పేరు ముల్లై పెరియార్ అన్నటువంటి ఆనకట్ట పేరు ఈనాటి వరకు కూడా ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే ఆనకట్ట కట్టబడిందో అక్కడ ఉన్నటువంటి తేని, రామనాథపురం, శివగంగ జిల్లాలు 2.5 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చారట. మరి కొరత లేకుండా మరి త్రాగే నీరు కూడా ఏర్పాటు చేయబడిందని మరి ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాగే చేసినటువంటి ఆయన ఎవరి పేరిట చేశారంటే ఆయన నమ్మిన మార్గము దేవుని మార్గం. ఆ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఈ మహానుభావుడు ఒకవేళ ఏదేమైనా ఆయన ప్రత్యక్షంగా ఒకవేళ ఆయన మరి మన దేవుని కూడా కనపరిచినప్పటికీ నిజమైనటువంటి ఆ రూపంలోని దేవుడు ఈ బెన్నీ గారు ఎప్పుడు ఆయన గౌరవించేవారు. ఒకవేళ బర్త్డే వచ్చిందనుకోండి, పటాన్ని తీసుకొని మేళతాళాలతో అంత ఊరేగింపు చేస్తారు. దయచేసి గమనించాలి. కారణం దేవుని మార్గాన్ని ఎన్నుకున్నటువంటి నాయసి గారు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పటాన్ని తీసి పెళ్లి గారు దయచేసి ఆ పెళ్లి గారి ఆ పటాన్ని తీసుకొని ఊరేగింపు చేస్తారట, ప్రత్యేక పూజలు చేస్తారట, ప్రార్థనలు చేస్తారట, అభిషేకాలు చేస్తారట, ఫోటో అక్కడ పెట్టేసి చెరుకు గడలు ఉంచుతారట, వంట చేస్తారట, పంట చేసి పొంగల్ ఇవన్నీ కూడా ఉంచి పూజ చేస్తారట. ఎందుకో తెలుసా? క్రీస్తు మార్గాన్ని చూపించిన పెళ్లి గారు అంతగా గొప్పగా మరి అందుకని విలేకరులు అడిగారు ఏమిటండి అంటే ఆయన అన్నటువంటి ఒకే ఒక్క మాట ఏమిటనగా మరి నా మార్గాన్ని దేవుడికి అప్పగించాను, ఆయన మార్గం నడిపింప చేశారు కాబట్టి నా దేవుడు నేనే సత్యం మార్గం సత్యం అన్నారు కాబట్టి నేనే జీవం అన్నారు కాబట్టి నేను ఆయన నమ్ముకున్న వాడిని కాబట్టి ఈ విధంగా చేశాను అన్నటువంటి మాట మనం చూస్తాం. ఒకవేళ ఆయన కుమారు ఒకసారి ఆయన పెళ్లి గారు మనవడు వచ్చాడు. మేము వస్తేనంటే మరి అందరూ కూడా ఆ మనమని దగ్గర చేరి ఆయన చేతులు పట్టుకొని అయ్యా మీ పెద్ద ఆయన చేసినటువంటి పని, మీ జయనాన్న గారు చేసినటువంటి పని మాకినాడు అందరికి కూడా అన్నం పెడుతున్నటువంటి పరిస్థితి, మేము జన్మజన్మనానికి రుణపడుతున్నామయ్యా అని ఆయన చేయబట్టుకొని ఏడ్చారట. ఎందుకనగా మరి 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 పెళ్లి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం యేసుక్రీస్తే అందులో బట్టి మరి ఈనాటి వరకు కూడా మరి 2001 సంవత్సరం వచ్చిన మనమని ఎంతగానో గౌరవించారు. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనం అంటాడు, జీవ మార్గము నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని, కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఈ వాక్య ఆధారంగానే పెన్ని గారు ఈ గొప్ప పని చేశారని, ఏసే నా మార్గము నా జీవము నా సత్యం అన్నటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఈనాటి వరకు చిరస్థాయిగా ఉన్నటువంటి మరి ముల్లై పెరియార్ అంటే ఆనకట్ట ఇప్పటి వరకు కూడా ఉన్నదని జ్ఞాపకం. కాబట్టి అది కేవలం దేవుని నమ్ముకున్న దేవుని మార్గానికి మరి దేవుడికి తన మార్గాన్ని అప్పచెప్పాడు, దేవుడి మార్గాన్ని సుగమం చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. చదవబడిన పాత నిబంధన పాఠంలోకి వెళ్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ చక్కగా మనం చూస్తాం. ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారని మరలా ఫరో తన మనసు కఠినం చేసుకొని రసం సిద్ధం చేసుకున్నాడు, తన సైన్యంతో బయలుదేరాడు. 600 రథాలు మరిగా ఈజిప్ట్ ప్రాంతం నుండి ఇతర రథాలన్నీ తీసుకుని బయలుదేరాడు. గొప్ప సైన్యంతో బయలుదేరినట్టుగా సమయం మరి ఇశ్రాయేలు దేవుడు నడిపిన మార్గం మరి అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడారు కదా అన్నటువంటి భయం లేదా భక్తి ఇశ్రాయేలు జనాంగం లేదు. ఈ నడిపిస్తున్న సమయంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశారు ఇశ్రాయేలు జనాంగం మధ్యలో. కానీ వారు ఏం చేస్తున్నారంటే మనుషులు వస్తున్నట్టు ఆ సైన్యం చూసి భయపడుతున్నారు, కానీ దేవుడికి భయపడలేని స్థితిలో వారు ఉన్నటువంటి వారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అరే ఇంతగా నడిపించిన దేవుడు మరి ఎన్నెన్నో అద్భుతాలు చేశారు కదా, మనకు ఆహారం అయితే ఇవన్నీ ఇస్తున్నటువంటి దేవుడు ఆ దేవుడికి భయపడకుండా ఉన్నటువంటి మనుషులకు భయపడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనములు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాను నమ్మికించువాడు సురక్షితంగా ఉండును. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వాడబడినటువంటి మాట, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవాను నమ్మికించువాడు
సురక్షితముగా ఉండును. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము అక్కడ ముందున్న ఎర్ర సముద్రం చూసి పోనికి దారి లేదు కానీ భయపడుతున్నారు. వెనకుంటూ వస్తున్న సైన్యాన్ని, మనుషుల సైన్యాన్ని చూసి భయపడిపోతున్నారు. అరే అన్ని వేళ కాపాడుతూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా అని అనుకోకుండా వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? సనగడం గునగడం మొదలుపెట్టారు. ఏమయ్యా మోషే, ఐగుప్తులో మాకేం లేవా? అక్కడే మన చర్చలో ఏం భూమి కొత్తగా ఉందా? ఇక్కడ తీసుకొచ్చి చంపాలనుకున్నావా? దిక్కులేని వారిని చేయాలనుకున్నావా అన్నటువంటి సనిగడం గునగడం వల్ల మరి ఇది దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. మోషేతో దేవుడు అన్నటువంటి మాట నిర్గమాకాండం 14:13 దేవుడు ఏమన్నాడు తెలిసిన? అందుకు మోషే, భయపడకము, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ మీరు ఊరకే నిలిచిండి చూడుడి. ఇక మీదట అని చెప్తూ మోషే కూడా దేవుడు చెప్పిన మాట తెలియజేస్తూ, ఎందుకు మీరు భయపడుతున్నారు? మన దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి మనము దేవుడికి భయపడదాం. మీరు ఏ మనుషులకి మీరు భయపడుతున్నారో దేవుడు వారి మన కంటి కడన్ని పడకుండా వారిని నాశనం చేస్తారు. ఏ ఒక్కరు మన కంటి కనబడకుండా చూడకుండా దేవుడు నాశనం చేస్తాడు. కాబట్టి మీరు దేవుని విశ్వాసం ఉంచండి. ఆయన మార్గంలో ఉన్నాము, ఆయన మార్గంలో మనం నడిపింప చేస్తున్నారు కాబట్టి మనము మరి భయపడకూడదని చెప్పబడినప్పటికీ వారు భయపడే స్థితిలో ఉండి సనగడం కొనగడం ప్రారంభించారు. ఎందుకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయపడక ఎవరైతే మార్గంలో నడుస్తారో, భయపడక దేవుని మార్గంలో నడిచినట్లయితే ఏముందనగా ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనంలో, 26వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండము, జీవిత ప్రయాణములు ఎవరైతే దేవునికి భయపడతారో, ఈ లోకములు దేనికి భయపడకుండా ఎవరైతే దేనికి భయపడతారో వారికి జీవిత ప్రయాణములు ఆశీర్వాదకరంగా ఉంటాయట. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో, కరువు కాలములో దేవుని ఆదరణ కలుగుతుంది. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, ఆపద కాలములు ఆయనే మనకు మంచి తోడుగా ఉండును. ఎవరికి భయపడి దేవునికి మానవులు భయపడకుండా మరి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి ఇచ్చిన ధన్యత ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, బలహీనతలో దేవుడు మనం బలవంతులుగా చేసి దేవుడుగా ఉన్నాడు. మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే శోధనలో దేవుడు తన స్నేహాన్ని చూపిస్తారని దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31, 30, 31 వచనాల్లో, లూకా సువార్త మరి ఏమిటనగా దేవుడు కాపాడుతాడట. ఎట్లాగనా? ఏ అపాయం వల్ల అంటకుండా మరుగైన స్థలంలో తన దగ్గర ఉంచుకొని దేవుడు కాపాడును అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా మరి మోషే అన్నటువంటి మాట తెలుసా? కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తారు, మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు, మీరు ఊరికే ఉండండి అని చెప్పినటువంటి మాట. మొన్న కూడా విన్నా, యెహోషువ రాజు మీదకి 4 గొప్ప సైన్య రాజులు వచ్చేసారు. ఆయన సమయంలో ఏమిటి, అందరు సమకూర్చారు, అందరు కలిసి ప్రార్థన చేస్తే, దేవా నీవే మాకు దిక్కుని ప్రార్థించినప్పుడు మరి దీర్ఘదర్శితో దేవుడు మాట్లాడాడు. అయ్యా దేవుడు ఈ యుద్ధం మీరు చేయవలసిన అవసరం లేదు, కానీ మీరు యుద్ధపంతులుగా నిలబడండి. ఆ యుద్ధం నిలబడినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ జరిగింది ఏమిటి తెలుసా? మరి దేవుడు ఎలా యుద్ధం చేశాడంటే, వచ్చిన సైనికులు ఒకరినొకరు పొడుచుకుంటూ చచ్చిపోయినట్టుగా. ఇక్కడ కూడా ఏమిటంటే, మీరు ఊరికి నిలబడి చూడండి, దేవుడు అద్భుతం చేస్తారు అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి మరి మోషే ఎప్పుడైతే ఈ మాట అన్నారు, దేవుడు ఇంకెందుకయ్యా సాగిపోండి, ఎంత ధైర్యం ఇచ్చాడు దేవుడు. అరే నేను మార్గం కదా, నేను మీకు తోడుగా ఉన్నాను కదా, ఇంతకాలం నడిపానికి సాగిపోండి ఎందుకు అని అన్నారు. అయితే మోషే, అయితే నీ ప్రజలను నమ్మాలి కాబట్టి నీ చేతులు ఉన్న కర్రను ఆ సముద్రం మీద చూపించు, అది మరి 6 నెలలు ఏర్పాటు చేసి మీరు అందరూ నడిచి వెళ్ళండి చెప్పినటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. అవును, దేవుని నమ్మిన వారి విషయంలో దేవుడు మరి బలహీనమైన వాటిని దేవుడు బలమైన క్రియలు చేస్తాడు. అయితే గమనిద్దాం, కర్ర ఏమిటండి? అది మామూలుగా వస్తుంది మరి గొర్రెల కాపరి ఈ చేతిలో ఉన్న దండం. ఆ కాపరి దండం ఏం చేశాడు దేవుడు? ఆయన శక్తి ద్వారా ఆ కర్ర ద్వారా బలమైనటువంటి ఎంతో గొప్పగా ఉన్నట్టు సముద్రాన్ని పాయలిస్తే 6 నెలలు అందరూ కూడా నచ్చిపోయినట్టుగా చూస్తాం. అనగా చిన్న వాటిని కూడా దేవుడు
మన విషయంలో అద్భుతం చేస్తాడు మన విషయంలో. మరి అదే విధముగా మరి న్యాయాధిపతి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనములు సంసోను చేతికి దవడేమకు దొరికింది. జ్ఞాపకం చేసుకున్న దానితో యుద్ధం చేశాడు ఆయన. దేవుడు అనుకుంటే మన అవసరాల కోసం చిన్న వాటి నుంచి కూడా బలమైన తన క్రియలు చేస్తాడు. అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనములు మరి దావీదుకి ఇచ్చిన 5 నున్ననిలాలు అందులో ఒకటి మాత్రమే ఉపయోగించమను. అనగా దేవుడు ఏమిటనగా బలహీనమైన వాటితో దేవుడు తన బలమైన క్రియలు చేస్తాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనములు మరి పిడికెడు పిండి కొంచెము నూనెతో ఏ విధంగా కరువు కాలంలో కాపాడటం మనం చూస్తున్నటువంటి మాట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనములు అరచేత మేఘము ఐకత్వం చేసినట్టుగా అక్కడ వాడినటువంటి మాట. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములు అల్పమైన వాటితో దేవుడు ఆరంభం చేసినట్టు అక్కడ చూస్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనములు ఆవగిన్న ఉపమానం స్వామి చూపించారు. చిన్న దాంతో గొప్ప సత్యాన్ని పరలోక సత్యాన్ని తెలియజేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనములు 5 చేపలు ఏ విధంగా అద్భుతంగా మార్చబడ్డాయో. అంటే దేవుడు అనుకుంటే ఆ చిన్న వాటిలోనే దేవుడు తన బలమైన క్రియేట్ చేస్తారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కొలకాసు మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-29 వచనాలు చూస్తే ఎవరైతే తాము హెచ్చించుకుంటున్నారో వారిని సిగ్గుపరచడానికి ఒక సామాన్యమైన వాటిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. దయచేసి జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటనగా మరి దేవుడు అనుకుంటే ఆయన మార్గంలో ఉన్నటువంటి మనం విశ్వసించినటువంటి మనం ఓ చిన్న మరి బలహీనమైన వాటితో బలమైన కార్యం చేసే దేవుడుగా ఉన్నాడని ఇందాక చదివినటువంటి ఈ రెఫరెన్స్ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మరి దేవుడు ఎప్పుడైతే చెప్పారో మరి ఇశ్రాయేలుకు ముందు నడుస్తున్నటువంటి మరి దూత ఎప్పుడైతే సమీపంగా ఉన్నటువంటి మరి ఐగుప్తుల దగ్గరకు వచ్చి నిలబడిపోయిందో వారు తారుమారైపోయారు, చేరలేకపోయారు. మరి వీరందరూ కూడా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆదిన నేలని వ్రాయబడింది అక్కడ. దయచేసి గమనిద్దాం. అది దేవుడు అనుకుంటే ఆయన శక్తి సమస్తం సాధ్యం. ఆదిన నేలను అందరూ నడిచి వెళ్ళారు, ఏమి కూడా వారికి బురద అన్నటువంటిది కూడా అంటలేదు. కానీ మరి ఎప్పుడైతే మరలా మరి వారు దాటిన తర్వాత మరి ఫరో సైన్యం వచ్చేసిందో దేవుడు చెప్పిన ఆజ్ఞ తెలుసా, మోషే వెంటనే నీ చేయి చాపి సముద్రాన్ని కప్పివేయాలి. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. అది ఎవరు చేశారు యుద్ధం? దేవుడే చేసినట్టుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి ఇక్కడ మనం చూస్తే మరి 116వ కీర్తనలు ఇందాక చూసామా, దేవుడే మార్గమట, తన ప్రజలకు విడుదల కలిగించే దేవుడుగా ఉన్నాడని. కాబట్టి మనం జీవిత పర్యంతము దేవుణ్ణి ప్రార్థించి ఉండాలి. దేవుని సన్నిధిలో మరి భక్తితో నడుచుకోవాలి. రక్షణ పాత్ర చేత పట్టుకోవాలని, కృతజ్ఞతార్పణలు అర్పించాలని ఇక్కడ మనం రాయబడని మనం చూస్తాం. ఎందుకనగా ఈ పాట ఎప్పుడు పాడుకుంటూనే ఉన్నాము. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పిల్తును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పిల్తును, రక్షణ పాత్ర చేబూడి నిత్యము నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్ర చేబూడి నిత్యము నిన్ను వెంబడించేదను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కాబట్టి 116వ కీర్తనలో ఆ విధంగా మనకు ధైర్యం మనం చూస్తాం. మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటున్నామో దేవుడు 3 రకాల బాధ్యతలు ఏర్పాటు చేశాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన మార్గంలో ఉన్నంత మాత్రం దేవుడు మనం విడిచిపెట్టాడు. ఆయన 3 రకమైన బాధ్యతలు ఆయన తీసుకుంటాడట. మొట్టమొదటి మనం చూస్తే 103వ కీర్తన 13వ వచనములో తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు దేవుని భయభక్తులు గలవాడేలా ఆయన జాలిపడును. ఇది మొదటి మాట. రెండవ కారణం 145వ కీర్తన 16-17 వచనములు దేవా నీవు నీ గుప్పిలివి ప్రతి జీవి కోరిక తిరిగిపరుచుచున్నావు. దేవుడు తన మార్గంలో నీతి గలవాడు, తన క్రియలంలో కృప చూపువాడు. కాబట్టి ఆయన ఏం చేయైనా చేయగలుగుతారు. ఏమిటనగా
ఒక తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు, మార్గంలో తన క్రియలన్నీ మనకు చూపిస్తాడు, ఆయన కృపలో కాపాడుతాడు. ఈ రెండవ బాధ్యత. మూడవదిగా చూస్తే కీర్తన 34:6-7 వచనాల్లో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో అతను రక్షించును, యెహోవైన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఉండి రక్షించును. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుని మార్గంలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే గొప్ప ధన్యతగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే విధముగా మనం చూస్తే అపోస్తలుల కార్యముల పత్రిక పాఠములు 16వ అధ్యాయం 19 నుంచి 34 వచనం మనం చూస్తే మరి పౌలు శీలులు మరి ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడంతా కూడా ఒక సోద చెప్పి ఒక స్త్రీ, దయపట్టిన స్త్రీ మరి ఎప్పుడు కూడా వీరికి ఎదురవుతూ ఏం చెప్తున్న మాట ఏంటనగా, సర్వాతీతుడైన దేవుని దాసులు వీళ్ళు, సర్వము పరిపాలిస్తున్న దేవుని యొక్క దాసులు వీళ్ళు. వీరు ప్రకటిస్తున్న మార్గం ఏంటో తెలుసా? ముక్తి మార్గం, దేవుని మార్గం. కాబట్టి యేసు మార్గం తెలియజేస్తారు, రోజు వస్తూ అంటున్నటువంటి మాట. మీరు అన్నటువంటి ప్రతిరోజు కూడా వెంబడిస్తున్న ఒకసారి ఏమన్నారంటే పౌలు యేసు వైపు చూచి అన్నటువంటి మాట అంటే, నేను యేసు స్వామి పేరిట ఆజ్ఞాపిస్తున్నాను, ఆమెలో నుండి బయటికి వెళ్ళిపోవని అన్న చెప్పినటువంటి మాట వెన్నగానే దయ విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దయచేసి జ్ఞాపకం చూసుకుంటాం. ఈమె కొందరు యజమానులు కొందరున్నారు, వారి దగ్గర ఈమె సోది చెప్పడం వల్ల డబ్బులు వస్తున్నాయి. ఎప్పుడైతే సోది చెప్పడం ఆగిపోయిందో వీరికి రావాల్సినటువంటి లాభశాతకం పోయింది. కాబట్టి వెంటనే వీరేం చెప్పారనగా, ఆ పరిస్థితిలో ఉన్నటువంటి న్యాయాధ్యక్షుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు పట్టుకొని పోయారు. అయ్యా, ఈ మనుషులు మన పట్టణాన్ని, మనకున్న సాంప్రదాయాలని, మన సంస్కారం తలకిందులు చేస్తున్నారు, భిన్నమైన బోధన చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఫిర్యాదు చేశారు. మరి ఆ సమయంలో న్యాయాధ్యక్షులు చేసిన పని ఏంటంటే వారి వస్త్రములు లాగి బెత్తములతో కొట్టి మరి చెరసాల్లో వేయమని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. మరి అంతమటికే కాకుండా చెరసాల్లో వేయించి కాళ్ళకు కొండ వేసినట్టుగా మనం చూస్తాం. ఈనాడు ఈ సోద గురించి వచ్చినప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదేమిటనగా ఈనాడు చాలామంది నవ్వునట్టు అనగానే పడిపోవడం, లేదా తమ కర్చీఫ్లు అట్లా కదిలిస్తేనే పడిపోవడం. ఈ కరాటేకి ఏ విధంగా ఇట్లా కాలు ఎత్తుతారో, కాలు ఎత్తి అంటేనే పడిపోతున్నారు. ఏంటి ఒకసారి ఆలోచన చేయాలి. కాలు ఎత్తి చూపిస్తే మనిషి పడిపోవడం ఏంటండి? సరే, పడిపోతున్న వారిని మరి వదిలిపెట్టాలి. ఇద్దరు వెనుకొచ్చి కట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కింద పడితే దెబ్బలు తగులుతాయో, మన చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇద్దరు పట్టుకుంటున్నారు. ఇది నేను విమర్శించడం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? బాధతో మాట్లాడుతున్నటువంటి మాట. చాలా మంది ఏమన్నారు తెలుసా? మరి ఆ విధంగా అద్భుతాలు చేసేవారు మరి ఈనాడు ఉన్నటువంటి కరోనా దగ్గరికి ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేయకూడదండి. ఎక్కడ వారు కాలెత్తకూడదు, తెగులు పోవాలి కదా కరోనా. అది స్వయంగా నన్ను అడిగినటువంటి మాట. మీ దైవజనులు ఈ విధంగా చేస్తున్నారు కదా, మరి ఎందుకు ఇది మీరు ఆ విధంగా చేస్తే మంచిది కదా ఆలోచన చేయాలి. ఏ దేవుడు పడిపోకూడతాడండి? దేవుని శక్తి మానవుని పడిపోగొడుతున్నాడు. ఆయన లేవనెత్తే దేవుడు. పడిపోతున్న వారిని లేవనెత్తే దేవుడు, కృంగిపోతున్న వారిని ఉద్ధరించు వారిని లేవనెత్తే దేవుడు. అరే, ఆయన ఫోన్ కానీ పడిపోవడం ఎందుకు? దేవుడి శక్తి పడిపోనివ్వదు. దేవుడి శక్తి ఇంకా ఇందాక జరిగింది కదా, అమ్మా ఓ దయమా, ఓ సోద చెప్తున్నాడు, ఓ దయమా నుంచి వదిలిపోయింది అంతవరకే. ఇవన్నీ చెయ్యాలా? జ్ఞాపకం చేసుకుందా? మరొకసారి మాట జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకనగా సంఖ్యాకాండం 16 వచ్చే 46-47 చదువుకోండి మీకు. అక్కడ ఏమిటనగా మరి తిరుగుబాటు చేశారు యాజకుల మీద. చేసినప్పుడు ఏమైపోయింది తెలుసా? మరి దగ్గర అక్కడ తెగులు వచ్చేసింది. 14,700 మంది చచ్చిపోయారు. తెగులు వచ్చింది అక్కడ. కాబట్టి ఏం జరిగిందనగా దేవుడు ప్రార్థన చేసి మరి మోషే అడిగినప్పుడు, అయ్యా, యాజకుడు యెహోవాను అక్కడికి పంపించు, ఓ దీపార్తిని తీసుకుని వెళ్ళు. ఆ దీపార్తిని తీసుకుని వెళ్ళి మరి ఇటు సజీవులుగా ఉన్న వారిని, చచ్చిపోయిన వారి శవాలకు మధ్యగా నిలబడి ధూపము వేయమను. యాజకులు చేసిన పని. ఎందుకనగా ధూపం నుంచి వస్తున్న పొగ ప్రార్థనకు సాదృశ్యం. ప్రభు దగ్గరికి పోవడం మనం చేసే ప్రార్థన అంగీకరించి. అలాగే ఈనాడు ఉన్నటువంటి దైవజనులు ఒకవేళ మనకి శక్తి ఉండవచ్చు, వారు ఒకవేళ కక్షి ఊదితే ఒకవేళ ఏం చేసినా పడిపోవచ్చు, వారికి ఆ శక్తి ఉండవచ్చు అని. కానీ
ఈ దినాలు అది పనికిరావు. కేవలం ఈ కరోనా దేవుని కరుణ చేతనే దాన్ని దూరపరచగలరు. దేవుని కరోనా దూరపరచగలరు. కాబట్టి ఏ విధంగా అహరోను ప్రార్థన చేస్తే ఆ ధూపం వేసినప్పుడు ఆ 14,700 మందితో చనిపోయినటువంటి వారికి అక్కడికి ఆగిపోయింది ఆ తెగులు, ప్రబలలేదు. కాబట్టి ఈనాడు కుటుంబాల సమేతం కాకుండా దైవజనులుగా ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు ప్రతి వారు కూడా ఈ దినాన ప్రార్థన అవసరం. కరోనాను ఎదిరించాలంటే దేవుని కరుణ, ఆ దేవుని కరుణ పొందాలంటే కేవలం ప్రార్థన వల్లే సాధ్యమవుతుందని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరి చెరసాలు వేశారు, బొండ వేశారు, కొట్టారు, వస్త్రాలు లాగారు. అయినప్పటికీ మరి వారు చేసిన పని ఏమిటనగా దేవుణ్ణి స్తుతించారే తప్ప, ఏది దేవా మేము చేసి నీ కొరకైతే మాకేంది దుస్థితి అని మరి వారు అంగలార్చలేదు. చేసిన పని ఏమిటనగా వెంటనే పౌలు శీలుడు కూర్చొని పాటలు పాడటం, దేవుని ప్రార్థించడం, ఖైదీలందరూ కూడా వింటూ సంతోషపడుతున్న సమయం. అయితే జరిగింది ఏమిటనగా ఆ ప్రార్థన ఫలితం మనకు తెలుసు కదా. పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా సంఖ్యలు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కాబట్టి దయచేసి గమనిద్దాం. మరి వారు ఎప్పుడైతే మధ్యరాత్రిలో పాటలు పాడడం మొదలుపెట్టారో జరిగింది ఏమిటనగా భూకంపం కలిగింది. వారు కట్టబడిన బొండ తీసివేయబడింది, కాళ్ళకు వేయబడ్డ, మరి సంఖ్యలు ఊడిపోబడ్డాయి. వెంటనే మెలకు వచ్చి చెరసాల నాయకుడు కత్తి తీసుకుని చంపుకోవడానికి పోయాడు. దయచేసి గమనిద్దాం. కానీ పౌలు అన్నటువంటి మాట ఏమిటనగా, అయ్యా నీ ఆత్మహత్య ఆపు చేసుకో, మేము ఎక్కడికి పారిపోలేదు అనగానే వెంటనే భయపడుతూ వారి దగ్గరకు వచ్చి చెరసాల నాయకుడు వారికి సాయిలో పడి, అయ్యా ఇంత మహాభాగ్యం నేను చూచాను, మరి నేను రక్షింపబడడానికి నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు, ఏమి లేదు యేసుని విశ్వాసం ఉంచయ్యా, ఆయనే మార్గము, ఆయన సత్యం, జీవము. కాబట్టి అప్పుడు మీరు ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు చెప్పినప్పుడు మరి నాయకుడు తీసుకుని వెళ్ళాడు. మరి కట్లు కట్టి భోజనం పెట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని బిడ్డలుగా మార్చబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి మరి దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి మనం అనుకున్నట్లయితే మరి ఏ విధంగా చెరసాల నాయకుడు అన్నిటిగా ఉన్నటువంటి వాడు విశ్వాసంలోకి వచ్చాడు. ఈనాడు కూడా మనం ఏనాడు మనం ప్రభుని అంగీకరించాం కాబట్టి మనం మన కుటుంబాలు కాపాడబడుతున్నామని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతదాకెందుకు వాస్తవంగా పౌలు చేసిన బోధ ఏమిటి మనకు తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను హింసించాడు, క్రీస్తు నామాన్ని ఒప్పుకోలేదు. కానీ ప్రభు మాట్లాడిన తర్వాత పౌలుగా మారినటువంటి ఈయన కేవలం యేసుక్రీస్తు మార్గమే తెలియజేస్తున్నారు. దయచేసి గమనించాలి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మరి పౌలు చంపడానికి కొంతమంది శపథం తీసుకున్నారు. ఆయన చేసిన పని ఏమిటి? దేవుని వాక్యం బోధిస్తున్నారు, యేసు మార్గాన్ని తెలియజేస్తున్నారు. కానీ కొందరు శపథం తీసుకున్నారు. ఏమనుకుంటే, ఇతన్ని మేము చంపేస్తాం, లేకపోతే అలా చంపకపోతే దేవుని యొక్క శాపము మా మీదకి వస్తుంది, కాబట్టి మేము చంపుతామని ఉపవాసం ఉండి విహారాన్ని ఆహారము పానీయం మానేసి చంపడానికి కోసం చూస్తున్నారట. దయచేసి గమనిద్దాం. ఎందుకు ఈ మాట అనుకుంటున్నామంటే, అయితే పౌలు భక్తులు ఏమంటారు తెలుసు, ధైర్యముగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనం ఏమంటాడంటే, ఆయన మహానుభావుడు, నేను మొట్టమొదటి సమాధానం గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు వార్తనే నేను చెప్తున్నటువంటి మాట, రక్షకుని మార్గం గురించి నేను చెప్తున్నా. మరి నాకు ఎందరో శిష్యులు ఉన్నారు, అందరూ పారిపోయారు నన్ను విడిచిపెట్టి. నెక్స్ట్ గమనిద్దాం, యేసుస్వామిని కూడా పట్టుకున్న సమయం శిష్యులు పారిపోయారు. ఇక్కడ కూడా పౌలు భక్తుడికి ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎందరో ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన వెంబడించిన భక్తులు ఉన్నారు. కానీ అందరూ పారిపోయారు. కానీ పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా, మరి అందరూ విడిచిపెట్టిన నా ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు. ఇదని మన నమ్మకం, ఇది మనం కలిగి ఉండాలి. ఎవరు విడిచిపెట్టినా ఏది ఏమైనప్పటికీ మన ప్రక్కన ప్రభు ఉన్నాడు. అందుకని ఏ స్వామి మరి యోహాను సువార్త 16వ అధ్యాయం చెప్పాడు, ఒకవేళ నేను వెళ్తే నీకు క్షేమం, ఎందుకనగా
ఎల్లప్పుడూ మీ దగ్గర ఒక ఆదరణకర్త ఉంటాడు. ఆయన సత్యస్వరూపిన ఆదరణకర్త. డైరెక్ట్ మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు మీలోకి వస్తాడు, మీ పని చేసి, లేకపోతే అంతవరకు అక్కడే ఉంటాడు. అలాగే పౌలు భక్తుడు సత్యం ఏమిటో తెలుసా? నేను వెంబడించిన శిష్యులందరూ కూడా పారిపోయారు, కానీ నా ప్రభు నా ప్రక్క నుండి ఇంకా సువార్త ప్రకటించమని నన్ను హెచ్చరిక చేస్తూ ఆయన నా కార్యము సఫలపరుస్తున్నాడు అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి మరొకసారి మరి క్రీస్తును ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటి? మన సాక్ష్యం ఏమిటనగా, ప్రభు నా ప్రక్కనున్నాడు, ఆయన నా మార్గం నడిపింప చేస్తున్నాడు అనేటువంటి మాట మనకు తెలియజేశారు. కాబట్టి నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. కాబట్టి అలాగే మనము కూడా మన ప్రభువును మనం నమ్మిన మన ప్రభు విడిచిపెట్టిపోడు. మరి కొరింథీయుల 2వ పత్రిక 4:8 మనం చదువుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 4:8 ఏమంటాడంటే, అది ఒకసారి మనం చూస్తే, నేను బలం లేదని నాకు దేవుడు నా బలాన్ని ఇచ్చాడు. అసలు మంటి కట్టుబడి నాకు ఐశ్వర్యం ఇస్తున్నాడు. ఏమి లేదనుకుంటే ఐశ్వర్యం ఇస్తున్నటువంటి దేవుడు మా దేవుడు. కాబట్టి నేను ఒకవేళ అపాయం వచ్చినంత మాత్రం ఉపాయం మాత్రం చూపలేదు కాదు, ఉపాయం చూపించాడు మా దేవుడు. అది ఇచ్చిన సాక్ష్యం. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనములు, మేము దిక్కులేని వారం కాము, దేవుడు మాకు దిక్కుగా ఉన్నాడు. కాబట్టి పౌరు భక్తుడు మరి ఈ విధంగా మనం కూడా ధైర్యపరుస్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనగా బ్రదర్ డిజిఎస్ దినకరణ్ గారు ఒక్కసారి తన పరిస్థితిని చూసి, మరి దేవుడు ఎంతగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఇక్కట్టులో దేవుడు ఎంతగా హెచ్చించాడు ఆయన తన పాట ద్వారా మనకి ఎన్నెన్నోసార్లు వినిపిస్తారు. ఇది మనకెంతో ఆదరణ ఇచ్చేటువంటి మా డిజిఎస్ దినకరణ్ గారు పాడినటువంటి పాట సొంతగా. సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోవునా, నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోవునా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, ఇక్కట్లు ఇబ్బందులు నిన్ను చుట్టిముట్టినచు, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవకీటమోయు వేళ ఎంతో సంతోషం, జీవకీటమోయు వేళ ఎంతో సంతోషం, తోలిపోవలదు మనసా సోలిపోవలదు. జ్ఞాపకం చేసుకుందాం. అదే మహానుభావుడు పౌలు భక్తుడు అన్నాడు, ఒకవేళ నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళవచ్చును, కానీ నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు. అందును బట్టి ఆ మార్గాన్ని ప్రకటించడానికి అన్యుల మధ్య దేవుడు నడిపింప చేసి ఆయన నన్ను బలమైన సాధనంగా వాడుకుంటున్న మాట పౌలు భక్తుడు తెలియజేసినటువంటి మాట. అవును, ఈనాటి వరకు మనకు తెలియకుండా కొన్ని ఇక్కట్లు ఇబ్బందులు రావచ్చును, కానీ ఎట్టి పరిస్థితి మనం సోలిపోకూడదు. ఎందుకనా మన ప్రక్కన మన దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తేనే ఆయనకు అవకాశం ఇచ్చిన వాడు అవుతావు, లేదా మన ప్రార్థన చేస్తేనే ఆయన మనలోకి వస్తారు. లేని పక్షులు ప్రక్కనే ఉంటారు. అదే ప్రభువైన యేసు అని చెప్పినటువంటి మాట. మీరు ఎప్పుడు ఒంటరి వారు కాదు, ఇదిగో మీ దగ్గర ఎల్లప్పుడూ ఆదరణకర్త, సత్య స్వరూపిన ఆదరణకర్త, అబద్ధం కాదు, సత్య స్వరూపం కలిగినటువంటి ఆదరణకర్త మీ దగ్గర ఉన్నాడు. దీని విషయం మీరు మర్చిపోకండి. ఆయన ఎంతవరకు అనగా 2వ రాకడ వరకు మిమ్మల్ని కాపాడుతున్న దేవుడుగా ఉన్నారు. ఆయన ధైర్యపరిచిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదవబడినటువంటి సువార్త పాఠంలోకి వెళ్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనం అక్కడ మనం చూస్తున్నాం. ప్రభువైన యేసు స్వామి మరి వెళ్తున్నారు సంగతి తెలుసుకుని శిష్యులు ఎంతో ఆందోళన పడుతున్నటువంటి సమయం. అయితే స్వామి చెప్పిన మాట ఏమిటంటే, ఈ లోకంలో మీరు ఉన్నంతకాలం మీకు మనశ్శాంతి కావాలంటే యేసు స్వామిని నమ్మండి, ఆయనే ఒకే ఒక మార్గం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా మత్తయి సువార్త 6:25-27 వచనాలైతేనేమి,
ఫిలిప్పి 4వ అధ్యాయం 6-7 వచనాలు అయితేనేమి, మొదటి పేతురు 5-7 వచనాలు ఇక్కడ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. స్వామి యొక్క రాకడ సమయంలో మత్తయి 6:25-27 వచనాలు అయితేనే, ఫిలిప్పి 4వ అధ్యాయం 6-7 వచనాలు అయితేనే, ప్రత్యేకంగా పేతురు మొదటి పత్రికలో 5-7 అన్నటువంటి మాట ఏమిటనగా దేవుడు మీ విషయంలో చింతించుచున్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏమిటనగా మీ చింత యావత్ ఆయన మీద వేసి మీరు నిశ్చింతంగా ఉండండి అని చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఎందుకనగా దేవాది దేవుడు ఆందోళన చెందకుండా మరి పరలోకములో ఒక దివ్యమైనటువంటి స్థలం మీ కొరకు సిద్ధపరచాను కాబట్టి అది దివ్యమైన శాశ్వతమైన భవిష్యత్తు మీకుందని తన శిష్యులకు హెచ్చరిక చేసి మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. యోహాను 13:36లో సీమోను పేతురు వాస్తవంగా ఆలోచన చేస్తే అక్కడ అడిగినటువంటి ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు, మరి నీవు వెళ్ళుచున్న చోటికి మరి ఏమిటి అని అడిగినప్పుడు యేసు అన్నటువంటి మాట ఏమిటనగా నేను వెళ్ళుచున్న చోటికి మీరు ఇప్పుడు నా వంట రాలేరు కానీ తరువాత వచ్చేదరు. దయచేసి గమనిద్దాం, ఇది మనకిచ్చే ధైర్యం. మరి పేతురుతో చెప్పినటువంటి మాట, మరి ప్రభువు వెళ్ళిపోతున్నప్పటికీ మళ్ళీ తిరిగి వస్తానని ప్రభు చెప్పినటువంటి మాట దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అదే రెండవ రాకడ. మత్తయి సువార్త 24:26-27 వచనాలు అయితేనేమి, 25వ అధ్యాయం 31వ వచనంలో, 26వ అధ్యాయం 64వ వచనంలో, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం, తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 5వ అధ్యాయం 4 వరకు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 22-12వ వచనం ఇక్కడ మనం చూస్తాం. ఈ అంతటా కూడా స్వామి యొక్క రాకడ గురించి చెప్పబడింది. కాబట్టి రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు సత్యస్వరూపిణ ఆదరణకర్త మనలో ఉంటాడు, నడిప చేస్తారు. కాబట్టి మరి వాస్తవంగా ఈ సందేహించేటువంటి తోమ మరి ఎప్పుడు కూడా ముక్కుసూటిగా పోయేటువంటి వాడు, కపటం లేనివాడు, ఏదైనా తెలుసుకోవాలి తాపత్రం కలిగినటువంటి వాడు, ఆసక్తి కలిగిన వాడు. అయితే యోహాను సువార్త 14:5 అదే ఇందాక అనుకున్నాం. తోమ ఏమంటాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలాగో తెలియదు అని అడగగా ఆ సమయంలో ప్రభు పలికిన మాటల్లో ఒకసారి జ్ఞాపకం చూసుకున్నట్లయితే అది ప్రసిద్ధికి ఎక్కిన అత్యంత ప్రాముఖ్య మాటల్లో ఇది ఒకటి. అదేమిటనగా పరలోకానికి ఏకైక మార్గము ప్రభువే అని తెలిపినటువంటి మాట. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పినటువంటి మాట. కాబట్టి మీరేమిటనగా మీరు నమ్మకంగా ఉన్నటువంటి మీరు నేనే మార్గం. కాబట్టి ఆ మార్గం వచ్చే వరకు మీరు ఏమి చేయాలంటే, ఏమి ప్రకటించాలంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం అయితేనేమి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం అయితేనేమి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దయచేసి తన శిష్యులకు ఇచ్చినటువంటి మాట ఏమిటనగా ఇది మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 3:36 ఏమిటనగా ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతున్నారో వారిని నిత్యజీవం కలవారు. లేకపోతే విశ్వాసం లేకపోతే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది చెప్పనటువంటి మాట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఎవరి వల్ల రక్షణ కలగదు, కేవలం యేసు నామము వలనే మనకు రక్షణ. ఈ ఆకాశం కింద కావచ్చు ఎవరి వల్ల కూడా లేదు కానీ ఒక యేసు నామము మనకు రక్షణ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5వ వచనములు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు, యేసును నరుడు అన్నటువంటి మాట. కాబట్టి మనం శాశ్వతంగా ఆయనతో ఉండే స్థితిని మనం కలిగి ఉండాలి. ఆదరణకర్త మనలో ఉన్నారు కాబట్టి మనము ఆయన మార్గము సత్యం కాబట్టి ఈ జీవిత పర్యంతం ప్రభుత్వం పాటు మనము నివసించాలి అనే సత్యాన్ని మనకి జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి మరి మనుషులకు జీవులకు ప్రాణం ప్రభువే. మరి యోహాను సువార్త 11:20 అంటాడు, ఆయనే నేనే పునరుత్థానము, నేనే జీవము, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా బ్రతుకుతారు అన్నటువంటి మాట మనం చూస్తున్నటువంటి మాట. మరి మరొకసారి మనం ఆలోచన చేస్తే ఈ సబ్మెరీన్ అనగా జలాంతర్గామి సముద్రము అడుగు లోపల అంతర్భాగంలో ఈ ప్రయాణం చేస్తుంది. ఏమిటనగా ఒకవేళ శత్రువులు ఎవరైనా వస్తే
ఇతర దేశస్తులు ఎవరైనా సముద్ర ప్రయాణంలో వారు కూడా వాళ్ళ జలాంతర్గాములు వస్తున్నట్లయితే వీరు గస్తీ తిరుగుతూ ఏం చేస్తారంటే వారిని దరిదాపులకు రాకుండా వారు గస్తీ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా మరి ఆ సముద్ర ప్రాంతానికి వెళ్తే రాత్రి పూట కొన్ని లైట్లు కనబడతాయి, ఏమి కనుక వారంతా సముద్రం అంతా కూడా గస్తీ చేస్తుంటారు. అలాగే జలాంతర్గాన్ని సబ్మెరీన్ కూడా ఏమి కనుక మరి ఆ లోపల ఉండి వారు కూడా గస్తీ చేస్తుంటారు. ఆ సమయంలో బయట జరిగింది ఏమిటంటే గొప్ప తుఫాను కలిగింది. తమ తోటి వారు హార్బర్లో ఉన్నటువంటి వారు ఏమన్నారే, ఇంత పెద్ద తుఫాను గాలి వచ్చింది, ఏమైపోయిందో అని మీరు అనుకున్నారండి. కానీ ఏదేమైతే సబ్మెరీన్ బయటకు వచ్చిన తర్వాత వారు హార్బర్లోకి వచ్చిన తర్వాత ఏమయ్యా పగలంతా ఎంత భయంకరమైన తుఫాను గాలి. వారు ఏమన్నారో తెలుసా, మేము అంతర్గంలో ఉన్నాం. దయచేసి గమనించాం. కాబట్టి బయట జరిగింది మాకేమీ తెలియదు, అంతేకాకుండా మేము ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. దేవా నీవే మార్గం, నీవే సత్యం ప్రార్థన చేసుకుంటున్నాం. కాబట్టి మాకు అలలు తెలియదు, ఏమి తెలియదు, దేవుడే మేము ఆధారపడి ఆయన నడిపింప చేస్తున్నాడు అన్నటువంటి మాట వారు చెప్పినప్పుడు నిజంగానే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు మన కళ్ళలాంటి కష్టాలు రావచ్చు, చింతలు రావచ్చును, కానీ ప్రభువులో ఎప్పుడైతే మనం ఉంటామో ఎన్ని అలలు వచ్చినా సబ్మెరీన్ ఉన్నటువంటి సురక్షితంగా ఉన్నట్టుగా దేవుళ్ళు ఉన్నటువంటి మనల్ని కూడా సురక్షితంగా దేవుడు కాపాడతాడు. అందుకని యెషయా ప్రవక్త 26వ అధ్యాయం 3-4 అక్కడ మనం చూస్తే, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడును. దయచేసి గమనిద్దాం. ఎవరైతే దేవుని మీద ఆశ్రయించి ఆయన ఆశ్రయ దుర్గమని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆయన పూర్ణ శాంతి కలిగిన వారుగా దేవుడు కాపాడును. దేవుడు దయచేసి చూద్దాం. దేవుడే నిత్యాశ్రయము, దుర్గము, యుగములకు మనము దేవుని నమ్ముకోవాలి. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ఈనాడు పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు, ప్రార్థన వల్ల సమస్తం సాధ్యం. మరలా జ్ఞాపకం చూస్తున్నాం, అది కరోనా కావచ్చు, కానీ దేవుని కరుణ మనలో ఉన్నంత వరకు ఏమి కూడా ఏమి చేయాలి. అందును బట్టి మనకి అవసరం దేవుడు ఇచ్చిన అవకాశం ఏమిటంటే కుటుంబ సమేతంగా కుటుంబంలో అందరం కలిసి ప్రార్థన చేసుకుని గొప్ప ధన్యతని ఇచ్చారు. ఎందుకనగా ఆ పునరుత్థానాన్ని క్రీస్తే మనకు మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మనలా చింతిస్తున్నాడట. కాబట్టి మనం చేయవలసి మన చింతాయత్తు ఆయన మీద వేయాలి. అప్పుడే మనం అందరం కాపాడబడతాం. కాబట్టి ఆ ధన్యతలోనికి దేవుడు నడిపింప చేయాలని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. మా ప్రభువా, మా రక్షక, మీ ప్రేమ గొప్పది. ఇది నా మమ్మల్ని బలపరిచారు. మీరే మాకు మార్గము, సత్యము, శివమని మా ప్రభు మా మార్గములు మీకు అప్పచెప్పినప్పుడు, మా చింతలని మీ మీద వేసినప్పుడు మీరే మమ్మల్ని కాపాడతారు. దేవ, ఈనాడు భయంకరమైనటువంటి కరోనా వైరస్ను మా ప్రభు కేవలం మేము ప్రార్థించినప్పుడు మీ కరుణ మాత్రమే ఇంతవరకు మమ్మల్ని కాపాడినట్టుగా ఇక మీద ప్రపంచమంతా కూడా మా ప్రభు మీ కరుణ కావాలి. మా ప్రభు కుటుంబ సమేతంగా ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు అందరూ అంగీకరించి మా ప్రభు ఈ భయంకరమైనటువంటి ఈ స్థితి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడండి. ఎంతకాలం మా ప్రభు మరి ఏదేమైనప్పటికీ మీరు మాతో ఉన్నట్లయితే మమ్మల్ని ఏమి చేసాలో, కాబట్టి మా సహాయం మాకు అందించి మమ్మల్ని కాపాడమని మా ప్రభువును ప్రేయర్ సిస్టర్స్ ద్వారా నిమిడి పెట్టుకోవాలనుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి 24వ పూటలో ఉన్నటువంటి అది అపోస్తలుల విశ్వాస సూత్రం చెప్పుకుందాం. 24వ పూటలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాస సూత్రం, పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. కొంత పిల్లల కాలమందు బాధపడి శిలే వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వాడు తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. అదేవులకు వృత్తులకు ప్రతిష్ఠుటకు అగనుడు ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవన నమ్ముచున్నాను. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. వేదాపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడిని తప్పించు.
ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరమేవైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం మనందరికీ, సంఘమునకును, ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్న వారందరికీ, ప్రార్థిస్తున్న వారందరికీ, ప్రత్యేకంగా మరి మధ్యకాలంలో జన్మదినాలు, వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్న వారికి దేవుని సంరక్షణ, కాపుదల, మరి దేశ విదేశాల్లో దేవుని కాపుదల కలగటానికి, అదే విధముగా ఆయన సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేసి ఆయన కృపలో, ఆయన కరుణలో మనందరినీ కాపాడి నడిపించును గాక. ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసు నామమున అందరికీ శుభములు, వందనములు. అవకాశం కల్పించిన మన బిడ్డలు రవితేజ, మరి మనోజులకి దేవుని దీవెనలు కలగాలి. ఇలాగ మనకి ఎంతకాలము మరి ఇలాగ ఆరాధనలో ఆలయంలో కలగకపోయినా అంతకాలం వరకు కూడా ఈ విధంగానే ప్రతి ఆదివారం ఉదయకాలం 8:30 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి ఇళ్లలో కూర్చొని మరి ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని పొందుదాం. మరొకసారి సంఘం కోసం, గురువుల కోసం, అన్ని కుటుంబాల కోసం ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి. త్వరలో మాకు మరి ఆలయంలో వచ్చి అందరం ప్రార్థించుకునే అవసరత కలిగేటట్టుగా, ఆ పరిస్థితి వచ్చేటట్టుగా దేవుని ప్రార్థిస్తాం. అందరూ కూడా ప్రార్థించాలని మనం మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా మరొక మాట, 10:30 గంటలకు మరి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మరొక సందేశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి వీక్షించి మరి విని మీ ప్రార్థనల సహవాసం, మరి ఆధ్యాత్మిక సహవాసం అందించాలని మరి మనసారా కోరుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.